జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి జై. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అప్డేట్ వచ్చేసి మనకి వినాయకునికి సంబంధించిన మన లెగ్స్ పార్ట్ అనేది మొత్తం 90% అయిపోయింది. సో మొత్తం దగ్గరికి వెళ్ళి చూస్తాను. సో చలో మరి. సో గైస్ చూసుకోవచ్చు, మనకి స్వామివారికి సంబంధించిన లెగ్ పార్ట్ అయితే తయారైపోయింది అనమాట. సో దీని చుట్టూ మొత్తం రింగ్స్ అనేది చేస్తారు. నేను ఆల్రెడీ చూపించాను కదా. సో దీని చుట్టూ రింగ్స్ అనేసారు. ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఉంది చూడండి, అక్కడ నుంచి ఇక్కడ వరకు బాబా బాబా. సో మొత్తం అక్కడైతే మనకి ఆల్రెడీ తయారైపోయింది. సో ఇక్కడ మొత్తం రింగ్స్ అనేది చేస్తారు, మొత్తం జాయింటింగ్ అని. మొత్తం రింగ్స్ జాయింటింగ్ చేసిన తర్వాత ఇక ఈ లెగ్స్ కి సంబంధించింది అయితే రెడీ అయిపోతుంది. సో ఒక డైలీ ఇక మనకి ఏంటంటే, మనకి బిల్డర్స్ అన్న వాళ్ళు ఏంటంటే, సో మొత్తం అన్ని పార్ట్స్ రెడీ చేసుకున్న తర్వాత సో స్వామివారికి సంబంధించింది కింద నుంచి స్టార్ట్ చేస్తారు అనమాట. ఇంకొక వారం రోజులు అవుతుంది అంటే మొత్తము. సో అన్ని స్వామివారికి సంబంధించిన మొత్తము బాడీ పార్ట్స్ అయిపోయిన తర్వాత సో మనకి కింద నుంచి స్టార్ట్ అయిపోతుంది. సో ఇక చూడండి ఎంత పెద్దగా ఉంది చూడండి. సో ఇక్కడ నుంచి ఇక్కడ మనకి స్వామివారికి సంబంధించిన టై అనమాట. సో ఇక్కడ తొడ భాగము, సో తొడ నుంచి కింద ఫీట్ వరకు. సో ఫీట్ చూడండి ఎంత పెద్దగా ఉంది చూడండి, చూసుకోవచ్చు. సో సేమ్ ఇగో అక్కడ కనిపిస్తుందా. సో స్వామివారి ఇక్కడ నుంచి సో నడుము నుంచి సో కింద టోస్ వరకు, ఇది టోస్ అది. సో ఇగో మన స్వామివారికి సంబంధించిన చేతులు, సో మొత్తం 8 చేతులు అనమాట. సో ఇటు 4 అటు 4. సో చేతులకు సంబంధించిన కూడా సో ఇప్పుడు ఈ రోజు చేతులకు సంబంధించిన మొత్తం వర్క్ అయితే చేస్తారు. సో సేమ్ ఇది ఎలా ఉందో సో చేతులకు కూడా సేమ్ ఇట్లా మంచి మధ్యలో ఒక పెద్ద రాడ్ వేసి దానికి మొత్తం సర్కిల్ అనేది వేస్తారు అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇగో స్వామివారికి సంబంధించిన లెగ్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ అది చూడండి ఇంత క్లియర్ గా అనిపిస్తుంది చూడండి. ఇగో ఇది టోస్. సో స్వామికి ఇక్కడ టోస్ వస్తుంది. ఇక్కడ మెయిన్ ఈ నుంచి స్టార్ట్ చేస్తారు అనమాట. ఇగో చూడండి. సో ఇక్కడ మొత్తము ఎలా పర్ఫెక్ట్ ఉంది చూడండి షేప్ మొత్తము. సో ఇట్లా రౌండ్ వస్తాయి, అక్కడ కూడా సేమ్ రౌండ్ వస్తుంది అనమాట. సో లెఫ్ట్ ఇంకా రైట్ లెగ్ రెండు చూడండి బా చాలా పెద్దగా ఉంది. అక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి బాబా. సో దీనికి షేప్ చూడండి ఎంత సేమ్ ఎలా ఉందో, ఇప్పుడు స్కెచ్ లో ఎలా ఉందో సేమ్ అలానే ఉంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను స్కెచ్. సో స్కెచ్ ఇంత ఎలా ఉందో అలా ఉంది చూడండి. మొత్తం కర్వ్స్ చూడండి, అక్కడ పెద్ద ఉంది. సో ఇందాక బ్యానర్ లో చూపించానుగా. సో మొత్తం ఇలా కర్వ్స్ వచ్చినాయి చూడండి. బాబా చాలా పెద్ద ఉంది గాయస్. ఎంత అసలు చూడండి బాబా, అసలు చేతు సరిపోదు. ఇక్కడ నుంచి అక్కడ వరకు చాలా పెద్ద ఉంది చూడండి. సో మొత్తం వెల్డర్స్ అన్న వాళ్ళు మొత్తం దీని మీదనే వర్క్ అనేది చేస్తున్నారు. సో ఈరోజు మొత్తము మాక్సిమం మన వినాయకునికి సంబంధించిన లెగ్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. లెగ్స్ అయిన తర్వాత చేతులు అయిన తర్వాత అట్లా ఒక స్టెప్ బై స్టెప్ అనేది చేస్తారనమాట. సో ఇక్కడ చూడండి జస్ట్ జాయింట్ వర్క్ వేసిన తర్వాత దీని కూడా ఫుల్ వెల్డింగ్ అనేది ఉంటుంది అనమాట. సో జస్ట్ జాయిన్ చేస్తారు. సో దీనికి కూడా ఫుల్ వెల్డింగ్ చేసిన తర్వాత ఇక రెండు సేమ్ అది కూడా జాయింట్ చేసిన తర్వాత ఫుల్ వెల్డింగ్ చేసిన తర్వాత మొత్తము ఇది స్వామివారికి సంబంధించిన లెగ్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ఇక మనకి చేతులు. సో స్వామివారికి సంబంధించిన చేతులు. సో ఇక చూడండి చేతులకు సంబంధించింది అయితే రెడీ చేసుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. సో ఇక చూడండి. సో మనకు అక్కడ ఉంది ఆ లెగ్ కి సంబంధించిన రింగ్స్ అనమాట. సో ఇక్కడ రింగ్స్ ఎలా ఉందో సేమ్ అలానే వస్తుంది. ఇక చూడండి ఇక్కడ దీన్ని కూడా జాయిన్ చేస్తారు చూడండి. అక్కడ నుంచి ఇక్కడ వరకు కర్వ్ గా ఎంత ప్రొఫెషనల్ గా ఎంత టెక్నిక్ ఉంటే చేస్తారు కదా చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దీనికి చాలా తెలివి వాడాల్సి వస్తుంది. ఎందుకంటే కొంచెం మిస్టేక్ అయినా కొంచెం అటు ఇటు అవుతాయి కాబట్టి. సో చూడండి అబ్బా మనకి ఇది అక్కడికి వస్తాయి సేమ్ రింగ్స్. అటు చూడండి ఇక్కడ నుంచి చూడండి ఎంత పెద్ద ఉందో. బాబా చాలా పెద్ద ఉంది లెగ్. సో మనకి ఈ పార్ట్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మనకి వినాయకునికి సంబంధించిన అయితే వెల్డింగ్ కింద నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో స్వామివారికి చేతు మొత్తం ముఖము ఈసారి స్వామికి మొత్తం ఐదు తలకాయలు అనమాట. సో 5 తలలు, లెఫ్ట్ లో 2, సో రైట్ లో 2, మధ్యలో మెయిన్ ఫేస్. సో అది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ కింద నుంచి మనకి వెల్డింగ్ కింద మెయిన్ లెగ్స్ నుంచి వెల్డింగ్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో వెల్డర్స్ అన్న వాళ్ళు ఏమంటున్నారు అంటే మాక్సిమం 1 వీక్ లో అన్ని పార్ట్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా మనకి వెల్డింగ్ కి సంబంధించిన అయితే మనం స్టార్ట్ చేస్తాము అని అన్నారు. సో అక్కడ చూడండి మనకి వెల్డర్స్ అన్న వాళ్ళు చేతులకు సంబంధించింది అయితే కూడా స్టార్ట్ చేసేస్తారు చూడండి. చూడండి చూస్తాను చూడండి. ఓకే, చేతులకు సంబంధించింది అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి చూస్తా. ఓకేనా. సో ఇది మనకి చేతులకు సంబంధించిన వినాయకునికి చేతులకు సంబంధించిన తయారు చేసేస్తున్నారు. సేమ్ ఇది కూడా మధ్యలో ఒక రాడ్ వస్తాయి, దాని చుట్టూ సేమ్ సర్కిల్స్ అనేవి వస్తాయి అనమాట. సో సపోర్టింగ్ కి చూడండి సేమ్ చేతులు. సో మొత్తము ఈసారి
ఎనిమిది చేతులు అనమాట. లెఫ్ట్ లో 4, రైట్ లో 4 చేతులు అనమాట. సో ఇది మనకి వెల్డర్స్ అన్న వాళ్ళు ఏం చేస్తున్నారో ఇది అప్డేట్ అనమాట. సో నెక్స్ట్ మనకి కార్పెంటర్స్ అన్న వాళ్ళు మొత్తం కర్రలు అనేది అక్కడ నుంచి ఇక్కడికి మొత్తం ఫిక్స్ చేస్తున్నారు చూడండి. సో సైడ్ కర్రలు అనేది మొత్తం లేపుతున్నారు. సో నేను చెప్పాను కదా, ఇటు మొత్తం 5 కర్రలు అనేది లేపారు చూడండి. సో మొత్తం పైన వరకు వచ్చింది షెడ్. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి వినాయకుడికి సంబంధించిన మొత్తం కింద లెగ్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది 90%. సో ఇక్కడ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో వేయించాను. సో ఈ మొత్తం ఎక్స్టెండ్ అయింది చూడండి, అటు ఇటు. సో ఎక్స్టెండ్ అయింది మనకి స్టేజ్, ఇక్కడ కూడా ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. సో మనకి వినాయకుడికి సంబంధించిన మెయిన్ పోల్ పై నుంచి కింద వరకు మొత్తం ఫుల్ వెల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇది జాయిన్ చేస్తారు అనమాట. సో ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా. సో మెయిన్ దీనికి వాడతారు అనమాట. ఇది కింద మెయిన్ పోల్స్. సో పైకి వెళ్ళి చూపిస్తాను మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు ఏమేమి చేస్తున్నారో. సో చెల్లో మరి. సో నేను చూసారు కదా, మనకి సపోర్టింగ్ కి బైండింగ్ వైర్స్ అనేది కట్టుకున్నారు. సో ఈ రోజు డబల్ సో మొత్తము తార్లకి కట్టుకున్నారు చూడండి, అక్కడ నుంచి ఇక్కడ వరకు. ఎందుకంటే మనకి సో లాస్ట్ ఇదే షెడ్ కి మొత్తం లాస్ట్ కర్రలు అనేది చూడండి జాయిన్ చేసుకున్నారు చూడండి, కనిపిస్తుందా. సో అక్కడ మొత్తము 5 కర్రలు అనేది జాయిన్ చేసుకున్నారు. అక్కడ కూడా 5 అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ సైడ్స్ కి సో సైడ్ కట్టెలు అనేది వేస్తారు. సో ఇక్కడ ఉందిగా, సో సేమ్ ఈ కట్టెలు అనేది సైడ్ కట్టెలు అనేది వేసేస్తారు అనమాట. సో నేను ఈ రోజు మార్నింగ్ మొత్తం కర్రలు అనేది తెచ్చుకున్నారు కొన్ని. సో ఈవినింగ్ వరకు మొత్తం కర్రలు తెచ్చుకొని ఇంకా మనకి ఆర్చ్ సో ఆర్చ్ అనేది ఈ రోజు కంప్లీట్ చేస్తారంట మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు. సో చూడండి ఇంత బందోబస్తు జరుపుకున్నారు చూడండి అక్కడ నుంచి. సో మళ్ళీ తాడు కనిపిస్తుంది ఎక్స్. సో అక్కడ వరకు. సో పైకి వెళ్ళి చూపిస్తాను మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు ఏమేమి చేస్తున్నారు. సో మొత్తం కర్రలు అనేది పైకి తెచ్చేసుకుంటారు. కొంతమందికి 2 కార్పెంటర్స్ అన్న వాళ్ళు అనేది కింద ఉన్నారు. సో తాడు పట్టుకొని పైకి అనేది తెచ్చేసుకుంటారు. ఇక చూడండి ఎన్ని కర్రలు ఉన్నాయో. సో ఇక్కడ చూసుకోవచ్చు ఒక మన అందరు కార్పెంటర్స్ అన్న వాళ్ళు ఈయన ఉన్నారు. సో ఈ రోజు ఆర్చ్ అనేది చేస్తున్నారు అనమాట. అగో చూడండి మొత్తం ఆర్చ్ చేసిన తర్వాత మనకి రేకులకు సంబంధించి ఇంకో 3-4 days లో కంప్లీట్ అయిపోతుంది అనమాట. అగో చూడండి మన అక్కడ చూడండి. సో నర్సయ్య అన్న కూడా మొత్తం లాస్ట్ కొనాకున్నాడు చూడండి. అగో సో ఎంత పైకి ఉన్నాం చూడండి guys. మొత్తం చాలా చాలా పైకి అనేది లేచింది షెడ్ అనేది. అగో సో మొత్తం జాయింటింగ్ అయితే అయిపోయింది, కనిపిస్తుందా. సో జాయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు కుదిరితే మనకి ఈవినింగ్ అప్డేట్ కూడా ట్రై చేస్తా. ఒకవేళ మన అప్డేట్స్ అని మన కంప్లీట్ అయిపోయింది అనుకో ఈవినింగ్ అప్డేట్ ఇస్తా, లేకపోతే రేపు మార్నింగే కలుసుకుందాము. సో ఇది మనకి కార్పెంటర్స్ అన్న వాళ్ళ అప్డేట్ అనమాట. సో చూసారు కదా గైస్, ఇది ఇవాల్టి అప్డేట్. మనకి వెల్డర్స్ అన్న వాళ్ళు మొత్తము మన పార్ట్స్ అనేది తయారు చేస్తున్నారు. మన వెల్డర్స్ అన్న వాళ్ళు మొత్తము షెడ్ కి సంబంధించింది అయితే కంప్లీట్ చేస్తున్నారు. ఇంకొక 3 days లో మొత్తం మనకి ఒక క్లియర్ గా మనకి వినాయకునికి మొత్తం స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది. అండ్ షెడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక 1 week మాక్సిమం 1 week లో మనకి వినాయకునికి సంబంధించిన పార్ట్స్ అనేది వెల్డింగ్ చేస్తారంట. సో ఇది మనకి ఇవాల్టి అప్డేట్. సో రేపటి అప్డేట్ లో కలుసుకుందాము. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. సో మరి మీకు డైలీ అప్డేట్స్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసేయాలి. సో లైక్ అయితే అస్సలు మర్చిపోండి. సో లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. సో కింద కామెంట్ జై శ్రీ గణేష్ అని చేయండి. సో రేపటి కలుసుకుందాము. చలో మరి.